జలుబులో సాధారణంగా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ముక్కు మూసుకుపోవటం, ముక్కులమ్మిటి కారటం, తుమ్ములు రావటం, ఒళ్ళు నొప్పులు రావటం, గొంతు వెనక బాగా మండుతున్నట్టు ఉండటం, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. బాగా బాడీ పెయిన్స్ ఉంటాయి అనమాట, బాగా రిలాక్స్ అవుదాం అనిపిస్తుంటుంది అనమాట. సో ఈ కోల్డ్లో సాధారణంగా ఏంటంటే మనం ముక్కు మూసుకుపోవటం, బాడీ పెయిన్స్, దీన్ని ఎక్యూట్ స్టేజ్ అంటామండి. యూజువల్గా ఈ ఎక్యూట్ స్టేజ్ 1-2 రోజుల తర్వాత తగ్గిపోయి కొద్ది క్రానిక్ ఫేజ్లోకి వెళ్తుంది అనమాట. ఎక్కువ మందికి ఇంతకుముందు ఏమయ్యేదంటే జలుబు 5-6 రోజుల్లో పూర్తిగా తగ్గిపోయేది, స్లోగా రెస్ట్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకుంటే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రెస్ట్ లేకపోవటం అనుకోండి, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవటం అనుకోండి, లేదా చుట్టుపక్కల అన్హైజీనిక్ కండిషన్స్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, లేదంటే ఇంట్లో కానీ డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, లేదా మనలో ఉన్న బాడీ రెసిస్టెన్స్ తక్కువ ఉండటం వల్ల, డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కానీ, మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఒబేస్గా ఉంటున్నారండి. ఈ ఒబేసిటీ ఫ్యాట్ మనకు ఉండి మనం లావుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒబేసిటీలో లోపల షుగర్ లెవెల్ ఎక్కువ ఉండి ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ కాజ్ చేస్తారన్నమాట. ఈ ముక్కులో ఉన్న మ్యూకోజా, సైనస్లో ఉన్న మ్యూకోజాలో ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు అక్కడ వైరస్, బ్యాక్టీరియా గ్రో కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఏదైనా కూడా ఎక్కడైనా ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉందంటే ఫుడ్ బాగున్నట్టు, దాంట్లో రెసిస్టెన్స్ తక్కువ ఉన్నట్టు అక్కడ బ్యాక్టీరియా, వైరస్, అదర్ పెథలాజికల్ ఆర్గానిజమ్స్, ఫంగస్ కానీ బాగా గ్రో అవుతాయి అన్నమాట. సో ఈ ఒబేసిటీ, ఫ్యాట్ బాడీ ఆర్ బాగా లావుగా ఉండటం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఇవి ఇప్పుడు సాధారణంగా వన్ ఆఫ్ ద ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అండి ఈ జలుబు ఇవి ఎక్కువ రావటానికి. మంచి ఆహారం తీసుకొని, మంచి ఆహారం అంటే హై ప్రోటీన్ డైట్ అంటాం, దాంతోపాటు కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం సన్కి ఎక్స్పోజ్ అవుతా ఆవిరి పట్టుకుంటా ఉంటే తగ్గిపోయిద్దండి. మెయిన్గా మన కోల్డ్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మంచిగా వేడి నీళ్ళని ఆవిరి పట్టుకోవటం, అట్టనే మనం పనుకునే రూమ్ కూడా కొంచెం హైడ్రేటెడ్గా ఉంచుకోవడం, డ్రై వెదర్ లేకుండా. దాంతోపాటు మనం కొంచెం నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతూ ఉండాలి, ఎందుకంటే ఫీవర్ నుంచి కానీ వైరల్ ఇన్ఫెక్షన్ బాడీ డిహైడ్రేట్ అవుతుంటుంది అనమాట. కొంచెం నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతూ ఉండాలి. హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలండి, సీడ్స్ కానీ, బ్రొకోలీ లాంటి హాట్ ఫుడ్ కానీ, లేదా హాట్ బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ, లేదంటే ఫిష్ కానీ, చికెన్ కానీ, హాట్ చికెన్ సూప్స్, ఇవన్నీ మన బాడీలో ఇమ్యూనిటీని పెంచి మనకి రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేస్తా ప్రోటీను. సైమల్టేనియస్గా మనకు ఉండే ఆ హాట్ వాతావరణం కూడా గొంతులో, ముక్కులో కొంచెం హాట్ వేపర్స్ కానీ, వేడివేడి పదార్థాలు గొంతులో కానీ అక్కడ ఉన్న మ్యూకస్ ప్లగ్స్ని అన్నిటిని రిలీజ్ చేసి అక్కడ వైరస్ ఓవర్ గ్రో కాకుండా చూస్తుంది అన్నమాట. సో మనం హై ప్రోటీన్ డైట్ తీసుకుంటా, కొంచెం షుగర్ జ్యూస్ తగ్గియాలండి ఈ టైంలో. ఏదో మనం షుగర్ యాడెడ్ ఏవైతే డ్రింక్స్ ఉంటాయో అవన్నీ మనం తగ్గించుకోవాలి. కొంచెం కార్బోహైడ్రేట్ కూడా తగ్గించుకోవటం మంచిదండి ఈ టైంలో. దీంతోపాటు మనం కొంచెం ఫీవర్ తగ్గిన తర్వాత కొంచెం అవుట్ సైడ్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేయాలి, కానీ అలసిపోయినట్టు ఉండకూడదు అన్నమాట. వైరస్ ఒక్కటే ఉన్నట్టయితే యూజువల్గా, అంటే ముక్కులోంచి పచ్చడి సెక్రీషన్స్ రాకపోయినట్టయితే యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్ అంటాం. యూజువల్గా ఈ టైంలో మనం బాడీ పెయిన్స్ ఉంటే ఓన్లీ ఎనాల్జిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడుకుంటా మనం మేనేజ్ చేసినట్టయితే 4-5 రోజులు పూర్తిగా రికవరీ అవుతామండి.